మత్తయి సువార్త 1:21 చూడండి. You shall call his name Jesus because he will save his people from their sins. ఆయనను యేసు అని పిలుచుదురు, ఆయన తన ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును. మత్తయి 1:21. Do you know Jesus as a savior or a forgiver? యేసు ప్రభు నీకు రక్షకుడుగా ఎరుగుదువా లేదా నీ పాపలు క్షమించేవాడిగా ఎరుగుదువా? Most Christians who call Jesus savior, they don't know him as savior, they know him as forgiver. అనేక మంది క్రైస్తవులకు యేసుక్రీస్తు పాపాలను క్షమించువాడుగా ఎరుగుతారు గాని ఆయనను తమ స్వంత రక్షకుడుగా ఎరగని వారుగా ఉన్నారు. If I have a little 8-year-old boy, నాకు ఒకవేళ 8 సంవత్సరాల కుమారుడు ఉంటే, and the workers are doing some work on the road, digging a big pit, ఆ రోడ్డు మీద కొంతమంది పని వాళ్ళు వచ్చి రోడ్డు మీద గోతులు తవ్వుతున్నారు, and I tell my boy, don't go there, you'll fall into that pit. నా కుమారుడితో 8 సంవత్సరాల పిల్లవాడితో చెప్తాను, రోడ్డు మీదకి వెళ్ళకు, అక్కడ తవ్వుతున్నారు, పడిపోతావు. And he disobeys me. ఆయన నాకు మాట వినడు, he falls into that 10-foot pit. నా మాట వినకుండా రోడ్డు మీదకి వెళ్ళి 10 అడుగుల లోతున గోతులో పడ్డాడు. And he cries out, daddy, daddy. అక్కడ పడి కేకలేస్తుంటాడు, నాన్న నాన్న అని. And I go there and look into the pit. What happened, son? నేను అక్కడికి వెళ్ళి గోతులో చూసి, అమ్మ కుమారుడా ఏమైందని అడిగితే, daddy, I'm sorry I disobeyed you. తండ్రి నేను నీ మాటకు లోబడలేదు, వినలేదు, క్షమించు. Okay my son, I forgive you. సరే నా కుమారుడా నేను క్షమిస్తున్నాను, goodbye. అక్కడే ఉండు, గుడ్ బై. Have I forgiven him? ఆయన నేను క్షమించేశాను కదా? Yes or no? క్షమించానా లేదా చెప్పండి. Yes. నేను క్షమించాను. Have I saved him? ఆయన నేను రక్షించానా, బయటికి లాగానా? No. లాగలేదు. He is still there. ఆ గోతులోనే ఉన్నాడు. Has Jesus forgiven you or saved you? యేసు ప్రభు నిన్ను క్షమించాడా లేకపోతే పైకి లాగాడా, రక్షించాడా? See, people ask me, are you saved? ప్రజలు అడుగుతుంటారు నన్ను, నువ్వు రక్షణ పొందావా? Say, what do you mean by that? రక్షణ పొందావా అనే మాటకు అర్థం ఏంటి? Saved from the wrath of God? Yes. దేవుని ఉగ్రత నుంచి రక్షణ పొందావు, అవును. What about being saved from the love of money? ధనాశ నుంచి నువ్వు విడుదల పొందావా, రక్షణ పొందావా? What about being saved from anger? కోపం నుంచి నువ్వు విడుదల, రక్షణ పొందావా? What about being saved from lusting with the eyes? మరి నేత్ర ఆశ నుంచి నువ్వు విడుదల పొందావా? What about being saved from bitterness? కనుక ఇతరులపై ద్వేషాన్ని, పగను పెంచుకునే ఆ పాపం నుంచి విడుదల పొందావా? And what about being saved from jealousy? అసూయ నుంచి నువ్వు విడుదల పొందావా? And pride? గర్వం నుంచి విడుదల పొందావా? Selfishness? స్వార్థం నుంచి నువ్వు విడుదల పొందావా? What a lot of things we have to be saved from. నిజానికి మనం విడుదల పొంది రక్షణ పొందాల్సింది ఒకటి కాదు, చాలా విషయాలు ఉన్నాయి. And many people who ask, are you saved, don't mean all that. కనుక చాలా మంది ప్రజలు నిన్ను రక్షణ పొందావా అంటే వీటన్నిటి నుంచి విడుదల పొందావా అని అర్థం కాదు. They only think of saved from hell. మరి నరకము నుంచి, దైవ ఉగ్రత నుంచి రక్షణ పొందావా లేదని అడుగుతారు. That is a great work the devil has done by covering up 90% of salvation. నిజానికి 90% రక్షణను అపవాది కప్పివేసి 10% చూపించి నువ్వు రక్షణ పూర్తిగా పొందేసావు అంటుంటాడు. Supposing your father was a very rich man. ఉదాహరణకు ఊహించుకోండి, మీ తండ్రి చాలా ధనికుడు. And he wrote a will giving all his 1 crore rupees to you. తన వీరునామాలు రాసేశాడు, తన కోటి రూపాయల ఆస్తి అంతా నీ పేరు రాశాడు. And it's all written down, this is in this bank, this bank, this bank. అతను రాశాడు, ఈ డబ్బు ఆ బ్యాంక్ లో ఉంది, ఈ డబ్బు ఆ బ్యాంక్ లో ఉంది. 1 crore, it's all for you. కోటి రూపాయలు నీకే. And you give this will to a lawyer to get it approved. కనుక మీరు లాయర్కి చూపిస్తారు ఆమోదం పొందడానికి. And he cheats you. ఆయన నిన్ను మోసగించాడు. And he gives you only 10,000 rupees. అతను ఏం చేస్తాడు, కోటి రూపాయలు తండ్రి రాస్తే నీకు 10,000 ఇస్తాడు లాయర్. Because you don't know how to read. ఎందుకంటే నీకు చదువు రాదు, చదవడం రాదు. And you think that is the whole will. The father has only left 10,000 rupees. నువ్వు అనుకుంటావు, ఓహో నా తండ్రి చనిపోకముందు నాకు ఇచ్చిన ఆస్తి 10,000 రూపాయలే నువ్వు అనుకుంటావు. No, he left 1 crore for you. కాదండి, మీ తండ్రి ఇచ్చింది 10,000 కాదు, 1 కోటి రూపాయలు. But some crooked lawyer cheated you and gave you only 10,000 నా కుమారుడా, ఈ మోసపూరితమైన లాయర్ నిన్ను మోసగించి నీకు 10,000 చేతబెట్టి మిగతా డబ్బంతా తీసేసుకున్నాడు. That is what has happened to believers. విశ్వాసులకు సైతం ఇదే జరుగుతుంది. God has provided a full salvation for them. మానవులందరి కొరకు, పాపులందరి కొరకు దేవుడు సంపూర్ణ రక్షణను ఇచ్చాడు. But the devil, who is worse than a crooked lawyer, అయితే ఈ లాయర్ కంటే, మోసగాడి కంటే కూడా ఘోరమైనటువంటి యొక్క సాతాను cheated you of 99% of your salvation. నీ రక్షణలో 99% నిన్ను మోసగించాడు. He has only told you will escape hell. కనుక కేవలం రక్షణ, నరకానికి నుంచి నువ్వు తప్పించబడ్డావని మాత్రమే You are చెప్తున్నాడు. saved from the wrath of God. దైవోగ్రత నుంచి రక్షణ పొందావు. But you will never be saved from any sin in your life. నీ జీవితంలో వచ్చే ఏ పాప నుంచి కూడా నువ్వు విడుదల పొందలేవు. Then Jesus is not your savior, he is your forgiver. అట్లాగున్నట్లయితే యేసు నీ పాపములు మన్నించువాడే గాని నీకు రక్షకుడు కాడు. And be honest.
నువ్వు యథార్థవంతుడు అయితే Say, Lord Jesus, you are not my savior because you have not saved me from my anger. నువ్వు చెబుతావు, ఎందుకంటే ప్రభువా నువ్వు రక్షకుడు కాదు, ఎందుకంటే నాలో ఉన్న కోపం స్వభావం నుంచి నన్ను విడిపించలేదు. నువ్వు I still love money. You have not saved me from that. ఇంకా నువ్వు నాలో ధన మోహం ఉంది కాబట్టి నువ్వు నాకు రక్షకుడు కాదు. You have not saved me from jealousy. అసూయ నుంచి నన్ను రక్షించలేదు. You have not saved me from an unforgiving spirit. ఇక ఇతరులను క్షమించలేని ఆ ఆత్మ నుంచి నన్ను విడిపించలేదు. You have not saved me from pornography. కనుక బూతు చిత్రాలు నగ్న చిత్రాలు చూడకుండా నువ్వు రక్షించలేదు. You have forgiven my sins. పాపాలు మాత్రం క్షమించావు. So I want to be honest, Lord Jesus. అందుకనే ఓ యేసు నేను యథార్థవంతుడిగా I have to ఉండగోరుచున్నా. honestly say, you are not my savior, you are my forgiver. నువ్వు నాకు కేవలం క్షమించువాడుగా మాత్రమే ఉన్నావు కానీ రక్షకుడుగా లేవు. You are telling a lie when you say Jesus is your savior. యేసు నా రక్షకుడు అని చెబుతుంటే అర్థము నువ్వు అబద్ధమాడుతున్నావు. What does it say in Matthew 1:21? మత్తయి సువార్త 1:21 ఏమంటుంది? You will call his name Jesus. మరి ఆయనను మీరు యేసుని పిలుచుదురు. Why? ఎందుకు? Not because he will forgive people their sins, but he will save his people from their sins. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే వారి పాపాలు క్షమించడం మాత్రమే కాదండి, వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. If the angel had said to Joseph, he will forgive their sins, కనుక యోసేపుతో దేవదూత ఆయన వారి పాపాలు క్షమించును, Joseph could have said, యోసేపు చెప్పుండొచ్చు, there's nothing special about that. 1000 years ago, David also got forgiveness of sins. ఏముంది గొప్పతనము, 1000 సంవత్సరాల క్రితమే దావీదు కూడా తన పాపాలు క్షమించబడ్డాడు. No. కాదండి, The angel said he will save his people from that pit. ఇక ప్రజలను ఆ యొక్క గోతులో పడిపోతే క్షమించడమే కాదు, బయటికి తీసుకుని వచ్చి రక్షించును. Not only forgive them for going into that pit, ఆ పాపంలో పడిపోయినందుకు క్షమించడమే, గోతులో పడినందుకు క్షమించడమే కాదు, save his people from that pit. ఆ గోతులో నుండి రక్షించి బయటికి తీసుకొస్తాడు. And this is what the devil has hidden in the will that God has written. దేవుడు మన కొరకు రాసి ఇచ్చిన వీలునామాలో కనపడకుండా 90% దాచిపెట్టాడు ఈ యొక్క సాతాను. That will is written in this book called the Bible. ఆ దేవుని యొక్క వీలునామా పరిశుద్ధ గ్రంథమని బైబిల్లో దేవుడు రాసి And the పెట్టాడు. sad thing is today's Christians don't read the Bible. విచారకరమైన మాట ఏంటంటే నేటి క్రైస్తవులు బైబిల్ ఆ వీలునామా చదవరు. Let me ask you a straight question. Give an honest answer. నేను సూటి అయిన ప్రశ్న వేస్తాను, మీరు సరి అయిన వాస్తవమైన మరి యథార్థమైన జవాబు చెప్పండి. In the last 1 month, గడిచిన ఆ ఒక నెలలో how much time did you spend reading the Bible? బైబిల్ చదవడానికి మీరు ఎంత సమయాన్ని గడిపారు? How much time did you spend watching television? ఎంత సమయం మీరు టీవీ ముందు కూర్చొని గడిపారు? How much time did you spend watching Christian television? ఎంత సమయము క్రైస్తవ టెలివిజన్ ఛానల్ చూస్తూ గడిపారు? How much time did you spend reading the newspaper? ఎంత సమయము వార్తాపత్రికలు చదువుకుంటూ గడిపారు? And you may discover that Bible is last. మీరు ఒకవేళ యథార్థవంతులైతే అన్ని ముందుంటాయి కానీ బైబిలే చివర ఉంటుంది. The Father's will, which is giving you 1 crore, you have not read it. దేవుని యొక్క వీలునామా నీకు ₹1,00,00,000 ఇస్తానంటే ఆ యొక్క వీలునామాను నువ్వు చదవట్లేదు, చివరికి పెట్టావు. That is why the devil can cheat you. అందుకనే దయ్యము నిన్ను మోసగిస్తున్నాడు. Because instead of reading the Father's will, you are watching what all these television programs are saying. తండ్రి నీకు రాసిచ్చిన వీలునామా చదవడానికి బదులుగా ఆ యొక్క టీవీలో ఉన్నవన్నీ చూస్తూ ఉన్నావు. And you are watching the TV serials every day. ప్రతిరోజు కూడా More టీవీ faithfully than reading the Bible. బైబిల్ను నమ్మకంగా చదవడం కంటే కూడా ఎక్కువ నమ్మకంగా ఆ టీవీ సీరియల్ ప్రతిరోజు చూస్తూ ఉన్నావు. And the devil knows that. సైతానుకు బాగా తెలుసు. And he says, oh, he tells the demons, these Christians we can easily fool because they don't read the Father's will. ఆ యొక్క అపవాది తన దయ్యములతో చెబుతూ ఉంటాడు, ఈ క్రైస్తవులు చాలా మనము తేలిగ్గా మోసగించవచ్చు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని వారు చదవరు. And this is what the Lord has told me to tell Christians. క్రైస్తవులతో చెప్పమని నా ప్రభువు నాతో చెప్పిన వాటిదే. If you can read మీరు చదివితే and you don't read the Bible, బైబిల్ మరి చదవకపోతే you deserve to be deceived by the devil. దయ్యము చేత మోసగించబడ్డానికి మీరు అర్హులైపోతారు. Let me say that again. మరలా చెప్తాను వినండి. If you can read మీరు చదవగలిగి and you don't read the Bible, చదవకుండా ఉన్నట్లయితే బైబిల్ you deserve to be deceived by the devil and all the false preachers in the world. ఇక అపవాది చేత అబద్ధ ప్రవక్తల అందరి చేత కూడా నువ్వు మోసగించబడ్డానికి అర్హుడు అవుతున్నావు. But now God has brought you here this weekend to listen to the truth. సత్యమును వినడానికి వారాంతంలో దేవుని నీ స్థలానికి తీసుకొచ్చాడు.